నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పెద్ద నోట్ల రద్దుపై తొలిసారి మాట్లాడిన ఆర్బీఐ గవర్నర్. విస్తృత చర్చ తరువాతే నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడి. త్వరలోనే ఇబ్బందులు తొలగిపోతాయని విశ్వాసం. పార్లమెంట్లో ఆగని పెద్ద నోట్ల దుమారం. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం. ఉభయ సభలు సాగుతున్న తీరుపై అడ్వాణీ అసంతృప్తి. 125 కోట్ల పాత నోట్లను మార్చుకున్న గాలి శ్రీరాములు. కర్ణాటక అధికారి సాయంతో మార్పిడి. లేఖలో వివరించి ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్. అంతరిక్ష ప్రయోగాల్లో సాగుతున్న ఇస్రో జైత్రయాత్ర. రిసోర్సాట్ 2Aను కక్షలో ప్రవేశపెట్టిన PSLV C-36. వ్యవసాయానికి మెరుగైన సేవలు. ఈ నెల 16 నుంచి తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు. 15న జరిగే సమావేశంలో అజెండాను ఖరారు చేయనున్న మంత్రివర్గం. వివిధ రంగాల్లో జాతీయ స్థాయిని మించిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. 15% సాధనే లక్ష్యమని స్పష్టీకరణ. ఇండోనేషియాను వణికించిన పెనుభూకంపం. కుప్పకూలిన అనేక భవనాలు. 97 మంది మృతి. స్తంభించిన రవాణా సమాచార సేవలు. పాక్లో ఘోర విమాన ప్రమాదం. అబోటాబాద్ సమీపంలో కుప్పకూలిన PK-661 విహంగం. 7 సిబ్బంది సహా 47 మంది దుర్మరణం. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని హడావిడిగా తీసుకున్నారన్న ఆరోపణలను రిజర్వ్ బ్యాంక్ ఖండించింది. కేంద్రం నిర్ణయం తర్వాత నగదు కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులు త్వరలోనే తొలగిపోతాయని తెలిపింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకులకు పెద్ద ఎత్తున డిపాజిట్లు వెల్లువెత్తిన వేళ కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలను తలకిందులు చేస్తూ ద్రవ్యపరపతి విధాన సమీక్షను ప్రకటించింది. వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయని రిజర్వ్ బ్యాంక్ దేశ వృద్ధి రేటు అంచనాను మాత్రం కాస్త తగ్గించింది. కేంద్రం పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత మొదటి ద్రవ్యపరపతి సమీక్షను ప్రకటించిన రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలకు భిన్నంగా వ్యవహరించింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకులకు భారీ మొత్తాల్లో డిపాజిట్లు వచ్చి చేరినందున వడ్డీ రేట్లు తగ్గిస్తుందనే అంచనాలను తలకిందులు చేస్తూ వాటిని యథాతథంగానే కొనసాగించింది. నోట్ల రద్దు పరిణామాలపై కొంతకాలం వేచి చూసే ధోరణికి మొగ్గు చూపిన ఆర్బీఐ బ్యాంకులు తన వద్ద తీసుకునే రుణాలపై వసూలు చేసే వడ్డీ రెపో రేటును 6.25%, బ్యాంకులు తన వద్ద చేసే డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రివర్స్ రెపో రేటును 5.75% కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఆర్థిక వ్యవస్థపై చూపనుందన్న అంచనాలకు అనుగుణంగా 2016-17 ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాను గతంలో 7.6% నుంచి 7.1%కి తగ్గించింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత రియల్ ఎస్టేట్, రవాణా సహా వివిధ రంగాల్లో తగ్గిన డిమాండ్ను పరిగణలోకి తీసుకుని వృద్ధి రేటును తగ్గించినట్లు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ చెప్పారు. 2017 మార్చి నాటికి ద్రవ్యోల్బణం 5%కి తగ్గే అవకాశముందన్న ఆయన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత నగదు కొరత తీర్చే అంశంలో సరిగ్గా వ్యవహరించలేదనే విమర్శలను తోసిపుచ్చారు. నోట్ల రద్దు సమయంలోనే ప్రజల ఇబ్బందులను అంచనా వేశామన్న ఆయన త్వరలోనే వాటిని తొలగించే చర్యలు చేపట్టినట్లు తెలిపారు. The decision was not and has not been taken in haste, but after detailed deliberations. The consequences that have emanated from that were taken on board, and that's why the planning process and the implementation was what it was, keeping in mind that high secrecy had to be maintained. Central bank and the government were conscious of certain immediate difficulties for the public at large, and all efforts were made to mitigate them. The problems of the common persons in this context were at the top of our radar, and all dispensations were put into place to ensure that the period for disruption is the minimal. నల్లధనం నియంత్రణకే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసిన ఆర్బీఐ పెద్ద నోట్లు రద్దు చేసిన నవంబర్ 8 నుంచి ఇప్పటి వరకు వేర్వేరు బ్యాంకులకు 11,55,000 కోట్ల రూపాయలు పాత నోట్ల రూపంలో డిపాజిట్లు వచ్చినట్లు ఉర్జిత్ పటేల్ తెలిపారు. ఇదే సమయంలో నగదు కొరతను అధిగమించేందుకు 500 100 నోట్ల ముద్రణ పెంచామని చెప్పిన ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఆర్ గాంధీ ఇప్పటికే 4 లక్షల కోట్ల రూపాయల విలువైన నోట్లను బ్యాంకుల ద్వారా ప్రజలకు పంపిణీ చేసినట్టు వెల్లడించారు. The Reserve Bank and the central government are working to their full capacity, and all efforts are being made to reach the notes to every part of the country. In fact, from 10th November 2016 to 5th December 2016, the Reserve Bank had supplied to the public
banknotes of various denominations worth near about 4 lakh crores of rupees. ఇప్పటికిప్పుడు కొత్త 1000 రూపాయల నోట్లను ప్రవేశపెట్టే ఉద్దేశం లేదన్న ఆర్బీఐ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు నగదురహిత లావాదేవీల వైపు మళ్లాలని సూచించింది. తదుపరి ద్రవ్య పరపతి సమీక్షను 2017 ఏడాది ఫిబ్రవరి 8న వెల్లడించనున్నట్లు తెలిపింది. పెద్ద నోట్ల రద్దు అంశంపై ప్రతిపక్షాల ఆందోళనతో పార్లమెంట్లో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. ప్రధాని సభకు రావాల్సిందేననే పట్టుతో రాజ్యసభ కార్యకలాపాలను అడ్డుకున్న విపక్షాలు లోక్సభలో ఓటింగ్కు వీలులేని చర్చ మొదలు కాకుండా ఆటంకం కలిగించాయి. ఫలితంగా ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. నోట్ల రద్దు విషయంలో విపక్షాల ఆందోళన కారణంగా విలువైన పార్లమెంటు సమయం మరో రోజు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. రాజ్యసభ ప్రారంభం కాగానే బుధవారం ఉదయం కన్నుమూసిన మాజీ సభ్యుడు తుగ్లక్ పత్రిక సంపాదకుడు చో రామస్వామికి సంతాపం ప్రకటించింది. ఈ మేరకు చైర్మన్ హమీద్ అన్సారీ సంతాప సందేశం చదివి వినిపించారు. తరువాత చేపట్టిన ప్రశ్నోత్తరాల్లో రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్ పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులకు కేంద్రమే కారణమని విమర్శించారు. और इस एक महीने में 84 लोगों ने, जिनके हमारे पास नाम है और स्टेट का नाम है, डिस्ट्रिक्ट का नाम है और किस कारण से उन पे इफेक्ट हुआ डिमोनेटाइजेशन का और उनकी जान चली गई, और बैंक एम्प्लॉइज की 5 लोगों की 4 स्टेटों में मौत हुई। सर, मैं पूछना चाहता हूं, इन 84 लोगों की हत्या के लिए कौन जिम्मेदार? एक स्कीम लाई गई बगैर सोचे समझे और जिसकी वजह से करोड़ों लोगों को लाइन में रखना पड़ा और जिसकी वजह से ये 84 जानें चली गई हैं। పెద్ద నోట్ల రద్దు తర్వాత కొన్ని సమస్యలు ఉత్పన్నమైన మాట వాస్తవమేనన్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమగ్ర చర్చకు రావాలని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. जितने विषय आजाद साहब ने उठाए हैं वो सारे उस चर्चा के विषय हैं, लेकिन किसी न किसी बहाने को लेकर रोज उस चर्चा को रोकने का प्रयास ये सारा विपक्ष करता है। और विपक्ष का ये प्रयास रहता है कि 2 मिनट के लिए 0 आवर में विषय उठा दिया जाए, टेलीविजन कवरेज के लिए वो विषय उठे, लेकिन देश की जानकारी के लिए जो विस्तृत चर्चा होनी चाहिए उसकी अनुमति सदन में न दी जाए। जो चर्चा अधूरी है, अगर विपक्ष में हिम्मत है तो मैं आज भी चुनौती देता हूं कि उस चर्चा को तुरंत आरंभ किया जाए. ఆర్థిక మంత్రి సమాధానంపై మండిపడిన విపక్షాలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేయగా రాజ్యసభ మొదట 12 గంటలకు తర్వాత 2 గంటలకు వాయిదా పడింది. ఆ తర్వాత సమావేశమైన సభలో ప్రధాని రావాల్సిందేనని వాదనను మరోసారి వినిపించిన విపక్షాలు జైట్లీ విమర్శల్ని తిప్పికొట్టే ప్రయత్నం చేయగా షరతులు విధించడం సభా సంప్రదాయం కాదని ఆర్థిక మంత్రి హితవు పలికారు. 2G scam, on the discussion on that was the precedent. I'm referring back. We all insisted, including me, that the Prime Minister should be present to listen to us. For 2 full days, the then Prime Minister was present. And at the end of that debate, we constituted the Joint Parliamentary Committee. We are appealing to them to understand, like it happened then, now you do it. Please, there is no practice in this House, not a single practice, that a member says, when I speak, I want the Prime Minister to be present when I speak. Now, you may have a right to assume that importance yourself, but there is no such precedent in this House since 1952 that the Prime Minister must be here to listen to each and every member. Otherwise, the Prime Minister has many other responsibilities. The Prime Minister will participate in the debate, and if the opposition wants a debate, let them be honest enough to say yes and no. Let them not impose unreasonable and impossible conditions for a debate. జైట్లీ వ్యాఖ్యలపై నిరసనకు దిగిన విపక్షాలు ఎంతకీ శాంతించకపోవడంతో రాజ్యసభ గురువారానికి వాయిదా పడింది. లోక్సభలో కొన్ని బిల్లులను ఆమోదించాల్సి ఉండగా సభా కార్యకలాపాలను విపక్షాలు అడ్డుకున్నాయి. పెద్ద నోట్ల రద్దుపై ఓటింగ్కు అవకాశం లేని 193వ నిబంధన కింద చర్చను ప్రారంభించాలని తెరాస ఎంపీ జితేంద్రరెడ్డిని స్పీకర్ కోరగా తృణమూల్ సభ్యులు అడ్డు తగిలారు. జితేంద్రరెడ్డి పక్కకు వెళ్లి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ సహా విపక్ష సభ్యులు వెల్లోకి దూసుకెళ్లి 184వ నిబంధన కింద ఓటింగ్తో కూడిన చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ గందరగోళం మధ్యే లోక్సభ గురువారానికి వాయిదా పడింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న తీరుపై భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే అడ్వాణీ సభలోనే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 3 వారాలుగా ఏ అంశంపై నిర్మాణాత్మక చర్చ లేకుండా సభ వాయిదా పడటానికి ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ బాధ్యత వహించాల్సిందేనని భోజన విరామ సమయానికి 15 నిమిషాల ముందు అడ్వాణీ వ్యాఖ్యానించారు.
పెద్ద నోట్ల రద్దు అంశంపై టీఎంసీ కాంగ్రెస్ ఎంపీలు వెల్లోకి వచ్చి నినాదాలు చేస్తుండగా నిరంతరంగా ఆందోళనలు సాగడం, కొందరు విపక్ష ఎంపీలు ట్రెజరీ బెంచ్ల వద్ద నిరసన చేపట్టడంపై అడ్వాణీ తన అసహనాన్ని అక్కడే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్కు తెలిపారు. ఇదే అంశాన్ని స్పీకర్కు కూడా చెబుతానన్న అడ్వాణీ పాత్రికేయులు ఈ అంశాన్ని తప్పనిసరి ప్రజలకు వివరించాలని మీడియా గ్యాలరీ వైపు చూస్తూ వ్యాఖ్యానించారు. ఒక దశలో సభను నిరవధిక వాయిదా వేయవచ్చు కదా అని వ్యాఖ్యానించారు. అటు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా అడ్వాణీ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్ని నిర్ధారిస్తూ దేశ ప్రజల ఆవేదనను ఆయన వ్యక్తం చేశారని చెప్పారు. శ్రీ లాల్కృష్ణ అద్వానీ గారు ఒక సీనియర్ పార్లమెంటేరియన్గా, ఒక విశేష అనుభవం కలిగిన రాజనీతిజ్ఞుడిగా ఈ వయసులో ఆయనకి పార్లమెంట్లో జరుగుతున్న తీరు చాలా ఆందోళన కల్పించింది. ఎవరైతే పార్లమెంటు జరగనివ్వరో వాళ్ళు పార్లమెంట్లో జీతభత్యాలు తీసుకునే అవకాశం లేకుండా చేస్తుంటే బాగుంటుందని కూడా అన్నాడు ఆయన. ఎంత ఆందోళన, ఎంత ఆవేదనతో శ్రీ అద్వానీ గారు ఈ వ్యాఖ్యలు చేశారో మనందరం అర్థం చేసుకోవాల్సి ఉంది. ఈ ఆవేదన, ఈ ఆందోళన కేవలం అద్వానీ గారు ఇవాళ ప్రతిబింబించారు, కానీ దేశ ప్రజలందరిలో ఉంది. ఏం జరుగుతుంది పార్లమెంటుకు, పార్లమెంటు వ్యవస్థ ఏమవుతుందని. పార్లమెంట్ను అడ్డుకుంటున్న విపక్షాల వైఖరిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై పార్లమెంట్లో చర్చకు ప్రభుత్వం సిద్ధంగానే ఉన్నప్పటికీ ప్రతిపక్షాలు ముందుకు రాకపోవడం అప్రజాస్వామికమని భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని వ్యాఖ్యానించారు. కేవలం రాజకీయ కారణాలతోనే ప్రతిపక్షాలు సభలను అడ్డుకుంటున్నాయని ఆరోపించిన మోదీ ఈ అంశంపై ప్రజలే ప్రతిపక్షాలకు తగిన సమయంలో బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించినట్టు భేటీ తర్వాత పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ చెప్పారు. डिजिटल इकोनॉमी के तरफ भारत मुड़ रहा है, उसके बारे में गांव-गांव में हर जगह जाकर के प्रचार करना चाहिए, ऐसे माननीय प्रधानमंत्री ने ऐलान किया है। और उसके साथ बिना कारण केवल राजनीतिक एजेंडा से हर दिन गोल पोस्ट चेंज करते हुए जो गतिरोध पैदा कर रहे हैं कांग्रेस, तृणमूल और बाकी विपक्ष, इसका कड़ी निंदा की। और ये भी माननीय प्रधानमंत्री जी ने कहा ऐसे गतिरोध पैदा करना ये लोकतंत्र के खिलाफ है। హైదరాబాద్ నుంచి ఐడీఎస్ పథకం కింద 10,000 కోట్లు వెల్లడించిన స్థిరాస్తి వ్యాపారి బి లక్ష్మణరావుకు అంత స్తోమత లేదని ఆదాయ పన్ను అధికారులు తేల్చారు. ఐడీఎస్ కింద ప్రకటించిన మొత్తానికి తొలి వాయిదా కింద కేంద్రానికి చెల్లించాల్సిన 1125 కోట్లు చెల్లించడంలో విఫలమైన వేళ ఆయన నివాసం సహా బంధువుల ఇళ్లలో 2 రోజులుగా సోదాలు నిర్వహించిన అధికారులు ఈ మేరకు తేల్చారు. ఈసీఐఎల్లో పదవీ విరమణ పొందిన లక్ష్మణరావు ఫిల్మ్నగర్లో నివాసం ఉంటూ స్థిరాస్తి వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఆయన వ్యాపారాలు, ఆస్తులకు సంబంధించిన విలువైన దస్త్రాలను స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు లక్ష్మణరావు వాంగ్మూలం నమోదు చేశారు. బయట నుంచి భారీగా డబ్బు వస్తుందని, తాను ఐడీఎస్ కింద ఆ మొత్తాన్ని ప్రకటించానని విచారణలో లక్ష్మణరావు అధికారులకు చెప్పినట్లు సమాచారం. అత్యంత ఆడంబరంగా ఇటీవలే కూతురు పెళ్లి చేసిన గనుల మాఫియా గాలి జనార్దన్ రెడ్డి తాజాగా ఆరోపణలకు కేంద్ర బిందువయ్యారు. 125 కోట్ల రూపాయల విలువైన పాత పెద్ద నోట్లను ఒక అధికారి సాయంతో చిన్న నోట్లు కొత్త కరెన్సీ రూపంలోకి మార్చినట్లు కన్నడనాట కోడై కూస్తోంది. ఈ అక్రమాలకు సాక్షిగా నిలిచిన డ్రైవర్ ప్రాణాలు పోవడానికి గాలి జనార్దన్ రెడ్డి కారణమైనట్లు తెలుస్తోంది. పెద్ద నోట్లు రద్దయిన పరిస్థితుల్లో ఊరువాడ నోట్ల కోసం బ్యాంకుల ముందు గంటల తరబడి పడిగాపులు పడుతూ ఉంటే గనుల గజని గాలి మాత్రం అత్యంత అట్టహాసంగా కూతురు వివాహాన్ని జరిపించారు. శుభకార్యాలకు 2.5 లక్షలు తీసుకోవడానికే ప్రజలు అల్లాడిపోతూ ఉంటే గాలికి అంత డబ్బు ఎలా వచ్చిందా అని అప్పుడే అందరూ నోరెళ్లబెట్టారు. కర్ణాటక ప్రభుత్వ అధికారి డ్రైవర్ రమేష్ కేసీ ఆత్మహత్యతో జనార్దన్ రెడ్డి, ఆయన సహచరుడు శ్రీరాములు బాగోతం బయటపడింది. వారిద్దరూ కలిసి దాదాపు 125 కోట్ల పెద్ద నోట్లను చిన్న నోట్లుగా మార్చినట్లు ఆత్మహత్య లేఖలో డ్రైవర్ రమేష్ పేర్కొన్నాడు. అవినీతి అంతమే లక్ష్యంగా కేంద్రం పాత పెద్ద నోట్లు రద్దు చేసిన తరువాత అవినీతి కవలలు ఇద్దరు 125 కోట్ల రూపాయల పెద్ద కరెన్సీని మంచినీళ్లు తాగినంత సులువుగా మార్పిడి చేసుకున్నట్లు తెలుస్తోంది. లోకమంతా నివ్వెరపోయేలా కుమార్తె పెళ్లి చేసిన గాలి ఆ వివాహం కోసం 25 కోట్ల రూపాయలను 100, 50 రూపాయల నోట్లుగా మార్చుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీరాములైతే ఏకంగా 100 కోట్ల రూపాయల్ని కొత్త కరెన్సీగా మార్చుకున్నట్లు సమాచారం. తమ పలుకుబడితో వచ్చే శాసనసభ ఎన్నికల్లో భాజపా సీటిప్పిస్తామని కర్ణాటక ప్రభుత్వ అధికారి భీమానాయక్కు ఆశ చూపి మార్పిడి తంతు ముగించినట్లు సమాచారం. భీమానాయక్కు 20% కమిషన్ ముట్టజెప్పినట్లు ఆ అధికారి వద్ద డ్రైవర్గా పనిచేసిన కేసీ రమేష్ ఆత్మహత్య లేఖలో స్పష్టంగా పేర్కొన్నాడు. బెంగళూరు తాజ్ హోటల్ వేదికగా దర్జాగా సాగిన అక్రమ బాగోతంలో కొందరు కన్నడ మంత్రులు మమేకమైనట్లు లేఖలో ప్రస్తావించాడు. కేఎస్ 05 MT 4449, కేఎస్ 03 MU 8964 కార్లలో పెద్ద నోట్లు తీసుకొచ్చినట్లు లేఖలో రమేష్ పేర్కొన్నాడు. భీమానాయక్ డ్రైవర్గా మొత్తం వ్యవహారాన్ని దగ్గర
దగ్గరుండి చూసిన తనకు ఇటీవల గాలి మనుషుల నుంచి బెదిరింపు ఫోన్లు వచ్చాయని, ఆ భయంతోనే బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు లేఖలో తెలిపాడు. వచ్చే ఎన్నికల్లో పోటీకి తహతహలాడుతున్న భీమానాయక్ అక్టోబర్ 28న పారిజాత అతిథి గృహంలో అవినీతి కవలల్ని కలిశాడని రమేష్ పేర్కొన్నాడు. హగరి, బొమ్మనహళ్లిలో పోటీ పడేందుకు భాజపా సీటు ఇప్పిస్తే 25 కోట్లు సమర్పించుకుంటానని భీమానాయక్ చెప్పినట్లు రమేష్ పేర్కొన్నాడు. ఆ భేటీ జరిగిన 10 రోజుల్లో కేంద్రం పెద్ద నోట్లు రద్దు చేసింది. ఆ తరువాతే వాళ్లంతా తాజ్ హోటల్లో పలు దఫాలు కలిశారని రమేష్ లేఖ ద్వారా తెలిసింది. ఈ తంతు పూర్తయిన కొన్నాళ్లకే హగరి, బొమ్మనహళ్లిలో 30 ఎకరాల వ్యవసాయ భూమి, ఓ పెట్రోల్ బంకు సహా బెంగళూరు సదాశివనగర్లో భీమానాయక్ ఇల్లు కొన్నట్లు లేఖలో రమేష్ పేర్కొన్నాడు. అటు తాను 100 కోట్ల రూపాయల పాత నోట్లు మార్చుకున్నట్టు వచ్చిన ఆరోపణలను శ్రీరాములు ఢిల్లీలో ఖండించారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఉపగ్రహ ప్రయోగాల్లో తన జైత్రయాత్రను అప్రతిహతంగా కొనసాగిస్తోంది. వ్యవసాయం, నీటి వనరుల సమర్థ వినియోగానికి కీలకమైన రిసోర్స్ శాట్ 2A ఉపగ్రహాన్ని విజయవంతంగా నింగిలోకి పంపింది. PSLV C-36 వాహక నౌక రిసోర్స్ శాట్ను 17.05 నిమిషాల్లోనే నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టి మన శాస్త్రవేత్తల సత్తాను మరోసారి ప్రపంచానికి చాటింది. తాజా విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఉన్న శాస్త్రవేత్తలు వచ్చే ఏడాది GSLV Mark 3 చంద్రయాన్ 2 ప్రయోగాలు చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. ఆధునిక రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం రిసోర్స్ శాట్ 2Aను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. 2003-2011లో నింగిలోకి పంపిన రిసోర్స్ శాట్ 1, రిసోర్స్ శాట్ 2 ఉపగ్రహాలు వినియోగదారులకు అందిస్తున్న సేవలకు కొనసాగింపుగా రిసోర్స్ శాట్ 2Aను అంతరిక్షంలోకి పంపారు. శ్రీహరికోట షార్ నుంచి ఉదయం 10:25 PSLV C-36 వాహక నౌక నిప్పులు కక్కుకుంటూ నింగిలోకి దూసుకుపోయింది. Yes, vehicle lift off normal with the ignition of 4 solid strap-ons and the core stage. Auto tracking. And the altitude is around 5 kilometers. 1235 కేజీల బరువైన రిసోర్స్ శాట్ 2A ఉపగ్రహాన్ని 817 కిలోమీటర్ల ఎత్తున కేవలం 17.05 నిమిషాల్లో PSLV C-36 ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహం వల్ల సాగు ప్రాంతం, పంట ఉత్పాదక అంచనా, కరవు పర్యవేక్షణ, భూకమతాలు, సాగు వ్యవస్థల విశ్లేషణ వంటి వ్యవసాయ సంబంధిత అంశాలకు ఉపకరిస్తుంది. రిసోర్స్ శాట్ శ్రేణిలోని 3 ఉపగ్రహాలు ఒకదానికొకటి అనుసంధానమై పనిచేస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం 2 ఉపగ్రహాలు ఒక ప్రదేశాన్ని స్కానింగ్ చేసిన తరువాత మళ్లీ అదే చోట స్కాన్ చేయటానికి 24 రోజుల సమయం పడుతుంది. రిసోర్స్ శాట్ 2A పూర్తిగా అందుబాటులోకి వస్తే 3 ఉపగ్రహాలు ఒకదానితో ఒకటి అనుసంధానమై 12 రోజులకోసారి ఫలితాలనందిస్తాయి. ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. Today we have successful launch of Resource Sat 2A, which is going to provide continuity to our 3-tier imaging data, which will be extremely useful for various applications of land and water. I wish to congratulate the entire ISRO team for the wonderful job they have done. This mission is the ninth successful launch of ISRO from Sriharikota this year. For the first time, the propellant filling in the PS4 stage of PSLV was carried out in a totally remote fashion. The new avionics systems flight tested in this mission will definitely provide useful input for the forthcoming missions, and also it will provide good data for finalizing the new generation avionics architecture for our launch vehicles. వచ్చే ఏడాది GSLV Mark 3 ప్రయోగానికి సిద్ధంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. చంద్రయాన్ 2 ప్రయోగం కూడా మరికొద్ది నెలల్లోనే చేపడతామన్నారు. ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక మౌలిక వస్తువుల పరంగా సమస్యలు ఎన్ని ఉన్నా 2 అంకెల వృద్ధి రేటు సాధించి తీరుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని 2029కి దేశంలోనే ఉన్నత రాష్ట్రంగా, అది సంతోష సూచీలో ప్రథమ స్థానంలో నిలపడమే ధ్యేయమని చంద్రబాబు చెప్పారు. వర్షపాతం తక్కువగా ఉన్నా ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల వల్లే వ్యవసాయ అనుబంధ రంగాల్లో మంచి ప్రగతి నమోదు చేయగలిగామన్న ముఖ్యమంత్రి 1-2 మినహా ప్రతి రంగంలో కేంద్రం కంటే మిన్నగా ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు నమోదు చేసిందని బాబు వివరించారు. ఇప్పటివరకు ప్రతి 6 నెలలకు ఓసారి వృద్ధి రేటు వివరాలు తెలుపుతున్నామన్న ఆయన వచ్చే ఏడాది నుంచి ప్రతి 3 నెలలకోసారి కేంద్రం ప్రకటించిన వారానికి ఇక్కడ కూడా గణాంకాలు వెల్లడిస్తామని చెప్పారు. ఈ సర్వీస్ సెక్టర్ లో మనం చూసినప్పుడు ఆల్ ఇండియా లెవెల్ 9.20, మంది 9.57. ఇది బాగా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. హోటల్ అండ్ రెస్టారెంట్స్ లో మనం 9.15 ఉంటే ఆల్ ఇండియా లెవెల్లో 9.95 ఉన్నారు. రైల్వేస్ ఆల్ ఇండియా లెవెల్ మైనస్, మనం మైనస్. ట్రాన్స్పోర్ట్ మనం 9.61 ఉన్నాం.
ఆల్ ఇండియా లెవెల్ 3.58, కమ్యూనికేషన్స్ మంది 8.37, ఆల్ ఇండియా 5.39, ఫైనాన్షియల్ సర్వీస్లో మంది 8.2, ఆల్ ఇండియా 7.76, రియల్ ఎస్టేట్ ఓనర్షిప్ డీలింగ్ బిజినెస్ సర్వీసెస్ మంది 11.11, ఆల్ ఇండియా లెవెల్ 9.09, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ల మంది 9.63, ఆల్ ఇండియా 12.28. సర్వీస్ అంటే ఆఫీసర్లు ఇవన్నీ మన దగ్గర తక్కువ ఉన్నారు. అదర్ సర్వీసెస్ చూస్తే 10.48 మంది, ఆల్ ఇండియా 12.5. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నుంచి రావాల్సిన సాయంపై వివిధ కేంద్ర మంత్రులతో సంప్రదింపులు జరుపుతున్న తెలుగుదేశం ఎంపీలు ఇవాళ రైల్వే మంత్రి సురేష్ ప్రభును కలిసి 13 జిల్లాల్లో పెండింగ్ ఉన్న ప్రాజెక్టుల పూర్తిపై విజ్ఞప్తి చేశారు. కొత్త రైల్వే లైన్లు సహా ఉన్నవాటి ఆధునికీకరణ, హ్యావ్లాక్ వంతెనను పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దడం వంటి అంశాలకు సంబంధించి 10 రోజుల్లో పూర్తి నివేదికలు తెప్పించి పరిశీలిస్తానని ప్రభు హామీ ఇచ్చినట్లు కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి సుజనా చౌదరి తెలిపారు. ప్రత్యేక రైల్వే జోన్ అంశంపై త్వరలోనే నిర్ణయం వస్తుందని సుజనా ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన డేటా సెంటర్ ఏర్పాటుకు జపాన్కు చెందిన ఐఐజే ముందుకు వచ్చింది. ఈ మేరకు ఐఐజే సహాయ సంచాలకుడు యూకో కజ్జామా బృందం ఏడీసీ చైర్పర్సన్ లక్ష్మీ పార్థసారథితో సంప్రదింపులు జరిపారు. డేటా సెంటర్ ఆవశ్యకత సహా కేంద్రం నిర్మాణానికి అవసరమైన పరికరాల గురించి వాళ్ల మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. ఎక్కడా రాజీ పడకుండా అత్యున్నత ప్రమాణాలతో ఏడీసీ నిర్మాణం జరగాలని లక్ష్మీ పార్థసారథి ఐఐజే ప్రతినిధులకు చెప్పారు. అంతకుముందు అమరావతి ప్రాంతంలో పర్యటించిన ఐఐజే బృందం అక్కడున్న మౌలిక వస్తువులు సహా ప్రకృతి వనరుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. శాసనసభ శీతాకాల సమావేశాలు ఈ నెల 16 నుంచి నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. సమావేశాల నిర్వహణపై ఇవాళ మంత్రులు, అధికారులతో చర్చించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 16 నుంచి అసెంబ్లీని సమావేశపరచాలని గవర్నర్ను కోరుతూ నోట్ పంపాలని శాసనసభ కార్యదర్శిని ఆదేశించారు. పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామాలు, తెలంగాణలో నగదు రహిత లావాదేవీలు, రైతులు, విద్యార్థుల సమస్యలు తదితర అంశాలు ఈ సమావేశాల్లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. జిల్లాల ఏర్పాటు, చట్ట సవరణ, పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటు, బీసీ కమిషన్ చట్ట సవరణ తదితర ఆర్డినెన్స్లు సహా కొన్ని ప్రభుత్వ బిల్లులు కూడా శీతాకాల సమావేశాల్లో సభ ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ఈ నెల 10న సమావేశం కానున్న తెలంగాణ మంత్రివర్గం శీతాకాల సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలు, బిల్లులతో పాటు తాజా పరిణామాలపై చర్చించనుంది. ఆకాశంలో మరో విషాదం సంభవించింది. పాక్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 47 మంది మృత్యువాత పడ్డారు. ఖైబర్ పంఖ్తున్వాలోని చిత్రాల నుంచి ఇవాళ మధ్యాహ్నం 3:30 42 మంది ప్రయాణికులు, 7 సిబ్బందితో ఇస్లామాబాద్ పయనమైన పీకే 661 విహంగం అబోటాబాద్ సమీపంలో కూలింది. బయలుదేరిన కాసేపటికే రాడార్తో సంబంధాలు తెగిపోయాయి. అంతకుముందే విమానం ప్రమాదంలో ఉన్న సంకేతాలను పైలట్ పంపాడని పీఐఏ అధికార ప్రతినిధి తెలిపారు. ప్రమాదానికి గురైన విమానంలో మత గురువుగా మారిన ఒకనాటి పాక్ గాయకుడు జునైద్ జంషెడ్ ఉన్నట్టు సమాచారం. ఇండోనేషియాను భారీ భూకంపం వణికించింది. సుమత్రా ద్వీపంలోని ఆచే ప్రావిన్స్లో సంభవించిన పెను భూకంపం ధాటికి అనేక భవనాలు కుప్పకూలి 97 మంది మృత్యువాత పడ్డారు. రిక్టర్ స్కేల్పై 6.5 తీవ్రత నమోదు చేసిన భూకంపం ప్రభావానికి ఆచే ప్రావిన్స్లోని పిడిజయ జిల్లా అతలాకుతలం కాగా సైన్యం, పోలీసులు, స్థానిక యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను చేపట్టారు. భారీ యంత్రాలను ఉపయోగించి శిథిలాలను తొలగిస్తూ వాటి కింద చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను సమాధి చేసిన మెరీనా బీచ్కు ఇవాళ కూడా అన్నాడీఎంకే కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నివాళులర్పించారు. జనహితమే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల మనసు దోచుకున్న పురుచి తలైవికి నివాళిగా అనేక మంది ఆమె సమాధి వద్ద నివాళి అర్పించి రోదించారు. అమ్మ మరణాన్ని తట్టుకోలేని కొందరు వీరాభిమానులు అక్కడే కుప్పకూలి కన్నీరు పెట్టుకున్నారు. ఈ దృశ్యాలు చూసిన భద్రతా సిబ్బంది దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. కొందరు అభిమానులు అమ్మ మృతికి నివాళిగా తలనీలాలను సమర్పించుకున్నారు. ఆమెను మించిన నేత భవిష్యత్తులో రావడం కష్టమని అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖ పాత్రికేయుడు, రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎంపీ చో రామస్వామి చెన్నైలో కన్నుమూశారు. తుగ్లక్ పత్రిక సంపాదకుడైన 82 ఏళ్ల చో రామస్వామి నాటకాలు, సినిమాల్లో కూడా పనిచేశారు. తుగ్లక్ నాటకం ద్వారా దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఆయన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు కరుణానిధి, జయలలితతో సత్సంబంధాలు కలిగి ఉండేవారు. చో రామస్వామి మృతిపై తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు, డీఎంకే నేత స్టాలిన్, ఎండీఎంకే అధినేత వైగో, సినీ నటుడు రజనీకాంత్ సహా అనేక మంది రాజకీయ, సినీ ప్రముఖులు చెన్నై ఎంఆర్పీ నగర్లోని ఆయన నివాసానికి వెళ్లి నివాళులర్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ చో రామస్వామి మృతిపై
ట్విట్టర్ ద్వారా సంతాపం ప్రకటించారు. వడ్డీ రేట్లు తగ్గుతాయనే అంచనాలు పూర్తిగా తలకిందులు కావడంతో ఆరంభ లాభాలు ఆవిరై స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి మళ్లాయి. గత సెషన్లో 44 పాయింట్లు వృద్ధి చెందిన బీఎస్ఈ సూచీ ఇవాళ 156 పాయింట్లు కోల్పోయింది. ఈ ఉదయం 26,456 వద్ద కాస్త ఉత్సాహంగానే ప్రారంభమైన సూచీ ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గిస్తుందనే నమ్మకంతో కొనుగోళ్లు పెరిగి 26,541 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. రెపో రేటును యథాతథంగా ఉంచుతూ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం వెలువరించగానే సూచీ ఒక్కసారిగా పతనమైంది. అమ్మకాలు పెరిగి 26,165 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. అనంతరం కాస్త కోలుకుని 26,237 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 41 పాయింట్లు తగ్గి 8,102 పాయింట్ల వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.